నేను ముందు చేసిన వీడియోస్ చాలా ఘోరంగా ఉన్నాయి. అవును అనిపించింది. నేను చూస్తుంటే ఏంటి నేను ఇలా చేశానా అని అనుకుంటున్నాను. అంటే బెటర్ వచ్చిందనమాట. ఫస్ట్ చేసిన కన్నా దీనికి బెటర్ వచ్చింది. ఇంతకన్నా నేను ఇంకా బెటర్ చేయాలి అనేది మాత్రం నాకు అర్థమవుతుంది. మనం వేరే యూట్యూబ్లో చూసామనుకోండి, వాళ్ళు బాగా చేస్తారు. వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు అనేది మనకు తెలియదు. అది చూడడం వేరు, ప్రాక్టికల్గా మనం చేసి చేయడం వేరు. అలాగే ఇవి స్కూల్ డ్రెస్లు అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయింది. ఒక కవర్ ఫుల్ అయిపోయింది. ఈ కవర్లో పెట్టేసి నెక్స్ట్ ఇదనమాట శారీ ఇచ్చారు. వాళ్ళే లైనింగ్ కూడా తెచ్చుకున్నారు, సిల్క్ లైనింగ్. ఇది స్టిచ్ చేస్తే 500. ఇది నాకు ఆదికి ఇచ్చారు. నాకేమో ఆదికి అవసరం లేదు డ్రెస్సు. ఈ నడుము ఒకటి కొలత ఉంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి హైటు ఈ రెండు నేను కొలుచుకుని తీసుకుంటాను. సైజ్ ఇది XXL. ఎందుకు చెప్తున్నానంటే ఆన్లైన్ వాళ్ళకి ఒక కొలత ఇవ్వండి. నాకు ఆన్లైన్ చాలా బెటర్ ఉంది. ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ ప్రాణం హాయిగా ఉంది. బ్లౌజులు అనేవి పూర్తిగా అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక 2 days బ్యాక్ ఒక ఆమె ఒక బ్లౌజ్ ఇచ్చింది, కుట్టమనింది, వర్క్ చేయమనింది. అయితే వర్క్ అయితే 500. వర్క్ చేస్తాను నేను, మీరు ఎక్కడైనా కుట్టించుకోమని చెప్పాను. లేదు మీరే కొట్టండి అంది. ఆ వర్క్ చేసి లైనింగ్ తీసుకుని శారీకి ఫాల్ వేసి అన్నీ వేస్తే ఒక 1000 రూపాయలు ఆటోమేటిక్గా అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే నడుము కొంచెం తక్కువ ఉంది, హ్యాండ్ పెరిగింది, హ్యాండ్ తక్కువ ఉంది, అక్కడ లూజ్ ఉంది, ఇక్కడ లూజ్ ఉంది అని చెప్పి నా 1000 రూపాయలు కష్టపడి షాప్ పెట్టి రెంట కట్టి కుట్టి అన్నీ చేసి అట్లా వస్తుంది. మెంటల్ టెన్షన్ కూడా వచ్చింది. అయితే ఏం చేశానంటే వర్క్ చేసి ఇస్తాను, మీరు ఎక్కడైనా కుట్టుకోండి, ట్రయల్ వేసి మాత్రం ఇవ్వండి, మీకు నచ్చితే ఈసారి నుంచి కుడతాను అని అన్నా. సరే ట్రయల్ పీస్ లేదు కదా అంటే, సరే నా దగ్గర ఉన్నాయి మల్టీ కలర్ 100 రూపీస్ పీస్ అని చెప్పాను. 100 రూపీస్ పీస్ తీసుకుంది. సైజు డ్రెస్ వేసుకొచ్చింది. కొలతలు తీసుకున్నాను. హైట్ వచ్చేసి నేను 14 అంది ఆమె కూడా కొంచెం టైలరింగ్ టచ్ ఉందంట. మొత్తం అన్ని కొలతలు తీసుకుంది. 14 అంది. 14 తీసుకున్నా నేను. 14 తీసుకుంటే సరే కుట్టాను, మొత్తం వచ్చింది, వేసుకుంది, చూసిన తర్వాత 14 అంది కదా. బుక్లో కూడా 14 రాసుకున్నా నేను. బుక్లో కూడా రాసుకున్నా, చూపించా 14 కదా, నాకు 16 కావాలి, ఎంత ఉంటే నేను వాడని చెప్పి జాకెట్ వదిలేసింది. నేను కుట్టినందుకు డబ్బులు ఇవ్వలేదు. అలా అయిపోయింది. అదే అన్నాను, కోపం వచ్చింది. నేను ఎందుకంటే నా పీస్ తీసుకుని నేను కుట్టి వదిలేసి వెళ్ళిపోయింది, మనీ ఇవ్వలేదు. అయితే అడిగితే ఏమనింది, మళ్ళీ సరే వెళ్ళండి, వదిలేసి వెళ్ళండి, మళ్ళీ షాప్లోకి వస్తారా అన్న. వస్తాను కదా అంది. అలాంటి వాళ్ళు నేను రాణిస్తానా? అలాంటి ఖాతాలు కొన్ని వరకు డిలీట్ చేసుకోవడమే బెటరు. నాకు నచ్చినవి వాళ్ళు చూసుకుని మనం ఆ కస్టమర్లు మాత్రం ఉంచుకుంటే సరిపోద్ది. ఇలాంటి అవసరమే లేదు. కవర్ నేను ఒక్కో కవర్ ఓపెన్ చేసుకుంటాను. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో కవర్ తెచ్చుకుంటాను. ఇది అయిపోయింది, ఇది ప్యాక్ చేసుకుని నెక్స్ట్ దీనిలోకి వెళ్ళాలి. ఈ డ్రెస్ కుట్టాలి. డ్రెస్కి అంత తలనొప్పులు ఉండవండి అసలు, ఈ బ్లౌజులకే ఉంటాయి. నాకే ఉంటాయా అంటే లేదు. ఎవరు కుట్టిన బ్లౌజ్కి రిమార్కులు వస్తాయి. వీళ్ళు ఇచ్చే 200-300కి అనమాట. బ్లౌజులు ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం చాలా నా ఆరోగ్యానికి చాలా మంచిది అనిపిస్తుంది. లేదంటే ఎక్స్పర్ట్స్తో కుట్టిస్తాను, ఉన్నారు బాగా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళకి రిమార్క్స్ వస్తాయా రావా, మీరు పెడతారా పెట్టరా అనేది కూడా మళ్ళీ డౌటే. వాళ్ళు కుడితే ఇంకా 400-500 అలా తీసుకుంటారు. కుట్టిస్తాను, వీళ్ళు ఇస్తారా ఎవరో, ఎందుకంటే ఇంటి పక్కన వాళ్ళు 50 రూపీస్కే కొడతారు కదా, అదనమాట. లేదంటే ఇలాంటి షాపులు పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఏదో ట్రయల్ చేస్తారు, ఓకే టైంపాస్ చేస్తారు, అట్లా అనమాట. కొందరు ఉంటారు, తెలుసుకోవాలి. 2 years అయింది, ఇంకా మెలకువలు తెలుసుకోవాలన్నమాట. అప్పుడు పెట్టుబడి పెట్టాలి, అప్పుడు ఏం చేయాలా అని థింక్ చేయాలి. మనం ఏదో బిజినెస్ ఐడియాతో మన టాలెంట్ మన వాటి గురించి వెళ్ళకూడదు. వాళ్ళని బట్టి మనం మోటివేట్ అయ్యి ఎలా చేయాలా అని తెలుసుకోవాలి. 2 సంవత్సరాల నుంచి నేను తెలుసుకుంటున్నది అదే. మన ఐడియాలజీ ప్రకారం వెళ్ళకూడదు, వాళ్ళు ఎలా ఉన్నారో చూసుకుని మనం వెళ్ళాలన్నమాట అని అనిపించింది నాకు. అలాగే నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి స్టిచ్చింగ్ చేసింది కాదు, అంటే కస్టమైజ్డ్ డ్రెస్ కాదు.
ఇది కాలర్ నెక్ ఇక్కడే ఉన్నాయన్నమాట. ప్లెయిన్స్ నేను తీసుకున్నాను, చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో నేను రెడ్ ఒకటి తీసుకున్నాను. ప్లెయిన్ ఎవర్ గ్రీన్ మా షాప్లో మాత్రం ప్లెయిన్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. అలాగే షార్ట్ లెంత్ ఒకటి ఆఫ్ ఉన్నాయి, ఇవి కూడా ప్లెయిన్ ఉన్నాయి. కొన్ని అంబ్రిల్లా టైప్ ఉన్నాయి, కట్స్ ఉన్నాయి, కాలర్ నెక్స్. ప్లెయిన్ మాత్రం ఎప్పుడు రన్నింగ్ ఐటము. ప్లెయిన్లో ఆల్ కలర్స్ ఎక్కువ మ్యాక్సిమం షాప్లో నేను ఉంచుతాను. మా వాళ్ళు ఏమంటున్నారంటే రోజుకు ఒక వీడియో చేయొచ్చు కదా అంటారు. రోజుకు ఒక వీడియో చేయాలంటే కుట్టుకోవాలి, ఇంకా వర్క్ ఉంటుంది, అవి చేసుకోవాలి, ఇంకా ఈ జిడ్డు మొహం వేసుకుని ఇది ఆయిల్ పెట్టుకోకపోతే నాకు వర్క్ అవ్వదు. పెట్టుకుంటే అసలే యూట్యూబ్లో ఫిల్టర్ కూడా లేదు, పిచ్చిగా ఉంటుంది. ఒక బాగా డబ్బులు సంపాదించినాక, బాగా షాప్ ఫేమస్ అయ్యాక ఒక 4 వర్కర్స్ని పెట్టుకుని నేను మాత్రం టిప్ టాప్గా రెడీ అయ్యి అప్పుడు వీడియోస్ చేస్తాను. అప్పటి వరకు ఈ జిడ్డు మొహాన్ని మీరు చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి.